హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో చీరకి ఫాల్ ఈజీగా ఎలా వేసుకోవాలో మీకు ఒక ఐడియా చూపిస్తాను రండి. చీర ఫాలే కదా అని అలా తీసి పాడేయకండి. ఇది వేసుకోరని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది శారీ అండి. ఈ ఫాల్ని శారీకి ఈజీగా వేద్దాం రండి. ఈ శారీకి నేను మిషన్ పైన కొంగులు కుట్టేశాను. ఇప్పుడు ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఈ అంచు నుంచి 10 ఇంచులు చూసుకోవాలి, లేకపోతే జానెడు చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫాల్ వేసుకొని 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని దానిపైన ఈ విధంగా గమ్ బాటిల్ తీసుకొని గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసుకొని ఇది శారీ పైన వేసుకొని ఇలా అతికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా వస్తుంది. చూడండి, మనం ఎక్కడి వరకు పెట్టామో చూసుకొని మళ్ళీ గమ్ అప్లై చేసి ఈ విధంగా మళ్ళీ అతికించేసుకోవాలి. కింద శారీ ఫాల్ సమానంగా ఉండేలాగా చూసుకొని అతికించేసి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కొత్త వాళ్ళకు ఈజీగా ఉంటుంది. శారీకి ఫాల్ అతుక్కుపోతుంది. ఇప్పుడు మనం మిషన్ పైన ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. మిషన్ నుండి కూడా ఫాల్ వేసుకోరని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. గమ్ బాటిల్కు 30 రూపీస్ ఉంటుందండి, అంతే. ఇంకా ఫాల్ మనం బయట వేయించుకుంటే 70 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఒక గమ్ బాటిల్ తీసుకుంటే 10 చీరల వరకైనా వస్తుంది, ఇంకంతకంటే ఎక్కువే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇంకా వేరే కస్టమర్లకు కూడా మీరు ఈ విధంగా ఫాల్ వేయొచ్చు. ఏమి క్రాసులు రాకుండా నీట్గా వస్తుంది ఫాల్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫాల్ను గమ్తో అతికించుకుంటే ఫాల్ ముడతలు వస్తుందా, క్రాస్ వస్తుందా ఇంకా అనే టెన్షన్ ఏమీ ఉండదు. మంచిగా స్ట్రైట్గా ఒకే లైన్లో కుట్టుకోవచ్చు, నీట్గా వస్తుంది. ఇక్కడ సమానంగా ఉండేలాగా మంచిగా చూసుకొని అతికించుకోవాలి. క్లాత్ అంతా ఒకే విధంగా సమానంగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఇక్కడ 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి అతికించుకోవాలి. అంతే, ఈ విధంగా ఈజీగా ఫాల్ అతికించుకోవడం అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని మిషన్ పైన కుట్టుకుందాం. ఇలా పెట్టి ఇక్కడ డబల్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఈ విధంగా స్ట్రెయిట్గా కుట్టుకోవాలి. మనకు క్లాత్ జారుతుందన్న కంగారు ఉండదు, ఇంకా కింద క్రాస్లు వస్తున్నాయన్న టెన్షన్ ఉండదు. ఈజీగా ఇలా కుట్టుకోవచ్చు. స్ట్రెయిట్గా పట్టుకొని ఇలా కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది కింద మిషన్ కుట్టు పెట్టుకొని పైన ఎమ్మింగ్ చేస్తారు. నేను మాత్రం పైన కూడా మిషన్ తోటే స్టిచ్ చేసుకుంటాను. కొంతమంది చేతి పైన మొత్తం ఫాల్ అంతా చేతి పైన కుడతారు. వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ డబల్ కుట్టు పెట్టుకొని ఇలా ఈ విధంగా తిప్పి ఇక్కడ మళ్ళీ డబల్ కుట్టు పెట్టుకొని ఈ విధంగా తిప్పుకొని పైన కూడా మళ్ళీ నేను మిషన్ పైనే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు.
నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫాల్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా తిప్పి ఎండింగ్కి వచ్చాము. ఇక్కడ డబల్ కుట్టు పెట్టుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి ఫాల్ ఎంత బాగా వచ్చింది.